అర్ధరాత్రి అవుతుంది. అప్పుడే భూమి బ్యాగ్ సర్దుకొని బ్యాగ్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర అమ్మ భూమి అని పిలుస్తూ ఉంటాడు. భూమి ఒక క్షణం ఆగిపోతుంది. భూమి చేతిలో ఉన్న బ్యాగ్‌ని చూసి ఆ గగన్‌తో వెళ్ళిపోతున్నావా అమ్మా? ఈ నాన్నను వదిలి వెళ్ళిపోతున్నావా భూమి? అని శరత్చంద్ర అయితే ప్రేమగా అడుగుతూ ఉంటాడు. అవును నాన్న అని భూమి చెప్తుంది. ఏంటమ్మా నీకు ఈ నాన్న అవసరం లేదా? ఈ నాన్నని వదిలేసి ఎలా వెళ్తావు భూమి? నాకు శత్రువైన ఆ గగన్ గాడిని ఎలా పెళ్లి చేసుకుంటావమ్మా? వెళ్ళకమ్మా నన్ను వదిలి అసలు వెళ్ళకమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. చూడండి నాన్న, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఆయన నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. సరే నేను వెళ్ళను నాన్న, ఇక్కడే ఉంటాను. మరి నేను ఇక్కడే ఉంటే మీరు నా ప్రేమని అర్థం చేసుకొని నన్ను ఆయనకిచ్చి పెళ్లి చేస్తారా నాన్న? మీ చేతులతో దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని చెప్పండి. నేను వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతాను అని భూమి అడుగుతుంది. అసలు నా శత్రువైన ఆ గగన్ గాడికి ఇచ్చి నిన్నెందుకు పెళ్లి చేస్తానమ్మా అని అది జరగని పని అని శరత్చంద్ర చెప్తాడు. అయితే నేను కూడా వెళ్ళిపోతాను నాన్న. ఆయనతో నా పెళ్లి జరగనప్పుడు నేను ఇక్కడుండి ఏం లాభం నాన్న? కాబట్టే నాకు ఆయనే కావాలి. నన్ను వదలండి నాన్న. నేను వెళ్తున్నాను అని భూమి వెళ్తూ ఉంటుంది. ఆగమ్మా అని శరత్చంద్ర భూమి చేతిని అడ్డుపట్టుకుంటాడు. అప్పుడే గగన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తాడు. రా భూమి వెళ్ళిపోదాం అని భూమి చేపట్టుకొని లాగుతూ ఉంటాడు. పదండి అన్నట్లుగా భూమి కూడా శరత్చంద్ర చేతిని వదిలించేసుకుంటుంది. గగన్తో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక భూమి గగన్ చేపట్టుకొని వెళ్తూ ఉంటే శరత్చంద్ర అయితే బాధపడుతూ ఉంటాడు. బాధగా చూస్తూ ఉంటాడు. గగన్ భూమి అయితే కార్ దగ్గరికి కూడా వెళ్ళిపోతారు. ఇక కార్ ఎక్కుతూ ఉంటారు. రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.